ప్రభునందు ప్రియులరా, ఎక్కడున్నాం మనం? మీరే ఇప్పుడు మీరు చెప్పండి. వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెత్తుము అని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనయ్యుండెను తానే ఎరిగి ఉండి అతడిని పరీక్షించుటకు అలాగున అడిగాను అని పరిశుద్ధాత్ముడు రాయించాడు ఈ మాట యోహానుతో. సహజంగా మనం అది ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఏమి చేయ నయ్యుండెనో తాను ఎరుగక అనే స్టేట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి యుండి అని రాశాడు. స్తోత్రం. చూసారా? అంటే యేసయ్యకి తెలుసు, కానీ వారిని అడిగాడు అసలు వాళ్ళ సలహా ఏంటో, వాళ్ళు ఏం చెప్తారో. ఎవరో శిష్యుల్లో కూడా ఫిలిప్పును పర్టికులర్గా అడిగాడు. మరి వీళ్ళంతా వచ్చారు, జనసమూహం, వీళ్ళకి మనం భోజనం పెట్టాలి, ఏంటి పరిస్థితి అన్నాడు. స్తోత్రం. అసలు ఏంటి తిమోతి గారు, మీరు భోజనాలు ఏంటి, అసలు వీళ్ళకి భోజనం పెట్టమేంటి, లోకం ఏంటి, ఇట్లా తిండి అలవాటు చేయకూడదండి అనే వాళ్ళకి ఈ వాక్యం చూపించండి. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా వారి ఆకలిని తీర్చాడు. స్తోత్రం. తీర్చాలా వద్దా? వీళ్ళకి డబ్బులు ఇవ్వటం అలవాటు చేయమాకండి బ్రదరు అనేవాళ్ళు ఎవరు తెలుసా? డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు. లేనోడు అన్నాడు ఈ మాట. ఎందుకని? వాడు దొంగ అయ్యుండి అని యోధాకుతో చెప్పాడు. యోధాకు వచ్చి వాడు సంచికి అలవాటు పడ్డ తర్వాత, వాడు దాచేసుకోవడానికి అలవాటు పడ్డ తర్వాత పొరపాటును కూడా అది స్వభావం. అది అరే రే 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 అదేంటమ్మాయి, యేసయ్య పాదాల మీద అంత విలువైన అత్తరు పోసేశావు. డాక్టర్ శామ్యుల్ థామస్ గారు చెప్పారు ఒక కామెంటరీలో నుండి, అది ఇండియా నుండి కాశ్మీర్ ప్రాంతం నుండి తీసుకొని పోబడిన ప్రత్యేకమైనటువంటి అత్తరంట. తైలం మామూలు అత్తరు కాదు, అది చాలా విలువైనది. చూసారా? దానిని పోసేసిందేమో సహోదరుడైన యోధా బ్రదర్కి. చెప్పండి, కడుపు రగిలిపోతుంది. రే నా సంచిలో పడాల్సినవి ఎక్కడ పడ్డాయి? ప్రభు పాదాల మీద పడ్డాయి. జనానికి ఏం చెప్తాడు? ఈ సంచిలో కనుక వేశారంటే మీరు అసలు పరిచర్యకి ఇచ్చినట్టు అని చెప్తాడు జనాంతో. కానీ వాని మనసు ఎక్కడ లేదు? ప్రభువు మీద లేదు. ప్రభు పని చేయాలని లేదు. ఎందులో వేసుకోవాలని ఉంది? సంచిలో వేసుకోవాలని ఉంది. ఓ దైవజనుడు చెప్పాడు, వీడు ఎట్టగైనా సంచిలో నుండి నొక్కేసేవాడేనంట. చాలా మంది పాస్టర్ గారు సాక్ష్యాలు చెప్తారు. ఐపీసీ సభల్లో కూడా ఒక ఆయన చెప్పాడు, నా చిన్నప్పటి నుంచి కానుక పట్టేటట్లు ముందుండేవాడంట. కానుక పడతానని చెప్పి ఏదో ఒక రకంగా కానుక సంచిలో నుంచి సగం లేపేసేవాడంట. మరి ఎట చేసేవాడు? ఎక్స్పర్ట్లు. చూసారా? ప్రభు అన్నాడు, ఇదిగో వీళ్ళకి మనం భోజనం పెట్టాలి. ఏమన్నా 10 మందా 20 మందా? బహు జన సమూహం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెట్టాలన్నాడు. వీళ్ళ పరిస్థితి ఏంటని ఎవరిని అడిగాడు? ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా. మ్యాథమెటిషియన్ అయి ఉంటాడు, అంతేనా? లెక్కలు బాగా అంచనా బాగానే వేశాడు. అయ్యా సుమారుగా వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్లలో వచ్చిన వాళ్ళలో వచ్చినాడికి వచ్చినట్టుగా కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనా కొద్ది కొద్దిగా పెట్టినా ఎంత కావాలి? దీని అర్థం ఏంటి మీరు చెప్పండి. ఒకవేళ అప్పటికే ఈ యోధా సంచిలో
ఏమండి యేసయ్య కానుక పెట్టిలో ఒక 50,000 దేనారాలు ఉంటే ఆ మాట అంటాడా? ఏమండి అదేం పెద్ద లెక్కండి తీసుకురామంటారా అనేవాడు. అంటే అక్కడ లేవు, ఉండి ఉండవు. కాబట్టి తక్కువ పెట్టాలన్నా 200 కావాలి కదయ్యా. ఒక కామెంటరీలో 80 కేజీల వెండి అని ఉందంట. 2000 అప్పట్లో 200 దేనారములంటే. ఇప్పుడు కేజీ వెండి ఎంత ఉంది? 2,90,000 అంటే 3 లక్షలకు ఉంది. 83 3 8 24 2.5 కోట్లు కావాలట. ఇప్పుడు లెక్కలు అప్పుడు లెక్కలు ఆ రకంగా చూస్తే మరి ఎంతమందికి భోజనం చూడండి. స్తోత్రం, హల్లెలూయా.